నిన్న కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మంత్రి నియోజకవర్గంలో పూర్తిగా పోలీసులచే పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ప్రజల కోసం పోరాటం చేయడానికి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి మీద కేసులు, అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు మంత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది అనేది. మీరు జరిగిన సంఘటనలను గమనిస్తే ఏ ప్రోగ్రాం కోసం బయటకు వచ్చినా అక్రమంగా పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారు, ఇంకా మీది నుండి మీరే బుకాయిస్తున్నారు. ఇది గతంలో కూడా శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలే జరిగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ముందు కూడా మళ్ళీ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసు అధికారులను వాళ్ళ చట్టపరమైన వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనియకుండా కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసు వాళ్ళను చూసుకుంటూ పోలీసులచే పూర్తిగా ఇక్కడ ఉన్న ఉద్యమాలను అణచివేసుకుంటూ పూర్తిగా టిఆర్ఎస్ కార్యకర్తలు అంటే రోడ్ ఎక్కితే కేసు పెట్టే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణం మంచిది కాదు. ప్రజల కోసం మాట్లాడేందుకు స్వేచ్ఛ చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే సిగ్గుచేటుగా ఉన్నవి. అయినా మీకు మంచి భాష వస్తుందని ఎట్లా అనుకుంటాం? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషనే మీరు అక్కడ ఉన్న భాషనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు. కాబట్టి అది మీ విజ్ఞతకే వదిలేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.